మరో ప్రశ్న, ధ్యానం చేసే ముందు మనం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ధ్యానం చేసే ముందు మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ సృష్టికి సంబంధించినటువంటి మూలమైనటువంటి రహస్యాన్ని ధ్యానం ద్వారా ఛేదించబోతున్నాం. అందువల్ల ఎందుకంటే ధ్యానంలో మన శరీరం బయట ఉన్నటువంటి ఎనర్జీని మన శరీరం లోపల ధ్యానం ద్వారా క్రియేట్ అయినటువంటి ఎనర్జీని అనుసంధానం చేస్తాం. ఇది చాలా మహత్తరమైనటువంటి పని, గొప్ప విషయం. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. అటువంటి మహత్తరమైనటువంటి పని కార్యక్రమాన్ని మనం చేస్తున్నప్పుడు మనం ఎంతో శ్రద్ధగా శరీరాన్ని దానికి ముందుగా తయారు చేయవలసి ఉంటుంది. దాంట్లో భాగంగానే మనం ఈ కుంభక ధ్యానం. కుంభకంలో మొట్టమొదటగా మనము గాలిని లోనికి తీసుకొని లోపల కుంభించినప్పుడు ఆ గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఏదైతే ఉందో 120 సార్లు మనం ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తామో ఆ 120 సార్లు చేసే ప్రతిసారి కూడా ప్రాణశక్తిని నిల్వ చేస్తూ ఉంటుంది లోపల. అంటే శరీరానికి స్టెప్ బై అలవాటు చేస్తుంటుంది అనమాట. అందుకే మనము ఈ మఠము ఒక సంబా చేయమనేది అందుకేసమే. అందుకని మనం ఎప్పుడైతే ఈ కుంభకం చేస్తామో లోపల ప్రాణశక్తిని నిల్వ చేస్తామో అప్పుడు మనం ధ్యానంలో అమితమైనటువంటి శక్తిని పొందినా కానీ మన శరీరానికి కానీ మన యొక్క శక్తిపాతానికి కానీ ఎటువంటి ఆటంకము జరగదు. దానికోసం మొట్టమొదటిగా మనం ఏమంటే కుంభక ధ్యానం చేసేటప్పుడు లెఫ్ట్ ముక్కు ద్వారా రైట్ ముక్కు ద్వారా గాలిని లోనికి తీసుకొని ఉంచగలిగినంతసేపు ఆ ప్రాణశక్తిని లోపల ఉంచి దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని లోపల గ్రహించిన తర్వాత మళ్ళీ మనం బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అంటే శక్తి మన లోపల ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది. దాని ద్వారా మనం ధ్యానం చేసేటప్పుడు ఆ శక్తికి మనం అలవాటు అయి ఉంటుంది కాబట్టి శరీరము ఎంత శక్తినైనా రిసీవ్ చేసుకోగలదు. ఇంకొకటి ఏంటంటే మన పూర్వీకులు మనకు సంబంధించినటువంటి దేవతాలోకాలు లేదా ఇంకొకటి డైమెన్షన్కి సంబంధించినటువంటి ప్రేతాత్మ లోకాలు ఇవన్నీ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. అవి ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియక బతుకుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే మనుషులు సూక్ష్మ స్థితిలో ఉంటారని గ్రహిస్తాయో అక్కడికి వచ్చి వాళ్ళలోకి వచ్చి తన పనులు చేసుకోవాలని చూస్తూ ఉంటుంది. మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు కూడా మన యొక్క ఆత్మని లోపరుచుకొని తన లోకంలోనే ఉంచుకోవాలని చెప్పి కొన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చాలా రేర్గా జరుగుతాయి, కానీ అవకాశం ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మనము దీపం పెట్టుకుంటాం. ఈ దీపం అనేది కొంత ప్రాణశక్తిని మన శరీరం దాని మీద ఆ ప్రాణశక్తి ద్వారా తన యొక్క ఇంటెన్షన్ని ఇక్కడ కొంత వదిలేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడికి మళ్ళీ ఆ ప్రాణశక్తి రిటర్న్ రావాల్సి ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ లైటింగ్ అనే టెక్నాలజీ ద్వారా మనము ఎప్పుడైతే హాస్టల్ ట్రావెల్ చేస్తామో ఈ లైటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన రూమ్లో ఎప్పుడైతే ఈ యొక్క వెలుగుంటుందో ఏ యొక్క శక్తులు కూడా మన దరిచేరవు. దానికోసం ఈ ప్రిపరేషన్. ఎందుకంటే అగ్నికి సంబంధించినటువంటి మూలమైనటువంటి శక్తి భగవంతుడు క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు క్రియేషన్ చేసిన వాటికి ఎవరు కూడా దానికి ఎదురు తిరిగే అవకాశం లేదు కాబట్టి అందుకని మనం ఈ అగ్నిని మన ముందు ఉంచుకొని ధ్యానంలో కూర్చుంటాం. అంటే దాన్నే ప్రొటెక్షన్గా వాడుకుంటాం. ఈ యొక్క దీపం పెట్టుకోవటము, కుంభకం చేయటము, తర్వాత ధ్యానం చేయటం అనేది అందుకోసమే అన్నమాట. అందుకని ప్రీవియస్గా మనం ఏదైతే చేస్తామో దానికోసం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే విశ్వం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మనకు తెలియదు ఎంత విశ్వం జరుగుతుంది అనేది. మనం చేసేటువంటి పని 1% మాత్రమే, కానీ విశ్వం మాత్రం 99% పని చేస్తూ ఉంటుంది. మనం భూమిలో ఒక విత్తనం వేసేసి నీరు పోయంగానే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ లవణాలన్నీ కలిసి దాంతో మమేకమయ్యి ఆ భూమిలో ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని ఉపయోగించుకొని అది నిదానంగా అది పెరగడం స్టార్ట్ చేస్తుంది. మహావృక్షం అయిపోతుంది. భూమి లోపలికి వేర్లు ఉంటాయి, భూమి పైన మాత్రం పెద్ద వృక్షమై ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి ఆ శూన్యంలో కూడా దానికి సంబంధించినటువంటి శక్తి తీసుకొని అది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చేసే పనులు కావు. మనం విత్తం మాత్రమే వేయగలం, కానీ పెరిగే స్థితి ఇవన్నీ కూడా విశ్వమే చూసుకుంటుంది.
అందుకని మనం దేనికి భయపడద్దు. విశ్వం మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లి ఉంది. ఆ తల్లి 9 నెలలు బేబీని మోస్తుంది. కానీ ఆ బేబీ తన కడుపులోకి రావడానికి దానికి ముందు విశ్వం ఎంత శక్తిని, ఎంత యొక్క ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉంటుందని మీరు ఊహించగలరా? ఎన్నో లోకాల నుంచి ఆత్మను ఒక పోర్టల్ ద్వారా శరీరంలోకి, ఒక పురుషుడి శరీరంలోకి, తన ధాతువుల్లోకి వదిలి మళ్ళీ స్త్రీ అండానికి క్రియేట్ చేసి, ఆ 2 కలయికల ద్వారా మళ్ళీ ఒక శిశువుని క్రియేట్ చేసి, దాంట్లో అతని యొక్క సంబంధించిన డేటానంతా నింపి, ఇవన్నీ కంటికి కనిపించకుండానే ఇవన్నీ చేసి, తర్వాత తను 9 నెలల్లో పెంచిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తను మళ్ళీ 6 అడుగులు మంచిగా ఎదగటానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా భూమి మీద చేసి ఇంతవరకు జరుగుతుంది. కానీ మనం చేసేది ఏంటి? మన పని ఎంత? మనం 1% చేస్తాం. కానీ విశ్వం మాత్రం 99% చేస్తుంది. అందుకని విశ్వం మనకు అది ఏదైతే పని చేస్తుందో ఆ పని చేసేటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. జ్ఞానం వికసించాలంటే ధ్యానం మాత్రమే సాధనం. ధ్యానం తప్ప వేరే ఏ మార్గం గొప్పది కానీ, సత్యమైనది కానీ, స్వచ్ఛమైనది కానీ సృష్టిలోనే లేదు. అందుకని ధ్యానం చేసే ముందు ఖచ్చితంగా మీరు దీపం పెట్టుకోవాలి. తర్వాత కుంభకం చేయాలి. దాని ద్వారా ప్రాణశక్తిని నిల్వ చేసి శరీరాన్ని దానికి సిద్ధం చేయాలి. దాని తర్వాత ధ్యానంలో కూర్చోగానే ధ్యానంలో లోపల శక్తికి క్రియేట్ అవుతుంది, సృష్టించబడుతుంది. ఆ సృష్టించబడిన శక్తి మన బాహ్యంగా ఉన్నటువంటి శక్తితో అలైన్ అవుతుంది. అలా అలైన్ అవ్వాలి అంటే సమర్థవంతంగా ముందు మనం లోపల ప్రాణశక్తిని అలవాటు చేయాలి శరీరానికి. అందుకోసమే ఈ 120 సార్లు కుంభకం చేయాలి అనేది. అలా చేస్తే చక్కటి అనుభవాలు, చక్కటి ప్రాణశక్తి, చక్కటి జీవితము ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.